హాయ్ గైస్, వెల్కమ్ టు కాఫీస్ అండ్ మూవీస్. ఊహలు గుసగుసలాడే మూవీతో మనందరినీ పలకరించి తర్వాత ఎన్నో మూవీస్ చేసి ఇప్పుడు అబ్బాయితో అమ్మాయి సినిమాతో మన ముందుకు వస్తున్నాడు నాగశౌర్య. మరి ఇంకెందుకు ఆలస్యం, కాఫీస్ అండ్ మూవీస్లో నాగశౌర్యని పలకరించేద్దామా? హలో నాగశౌర్య గారు, హౌ ఆర్ యూ? ఫైన్. మా కాఫీస్ అండ్ మూవీస్కి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మొత్తం 4 రౌండ్స్ ఉంటాయి కాఫీస్ అండ్ మూవీస్లో. ఫిల్మీ రౌండ్, క్రేజీ రౌండ్, జీకే రౌండ్ అండ్ ఫైనల్లీ ర్యాపిడ్ ఫైర్ అనమాట. జీకే రౌండ్ కూడా అది కంపల్సరీ, స్పెషల్లీ మీకోసమే. ఫిల్మీ రౌండ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మీ చైల్డ్హుడ్ అంతా ఎలా జరిగింది, చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవారు, మీ పేరెంట్స్ గురించి ఒకసారి చెప్తే ఫిల్మీ రౌండ్లోకి ఎంటర్ అవుతాం. చాలా ఉన్నాయండి. అంటే పర్టికులర్ మేము నడితే చెప్పగలుగుతాను, కానీ స్టడీస్ గురించి, గేమ్స్, గొడవలు, పగలగొట్టడం, అర్థాలు, సో ఇలా చాలా ఉన్నాయి. సో కొన్ని స్పెషల్ మూమెంట్స్ అంటే నేను స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ అండి. ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఓన్లీ ఫస్ట్ ర్యాంక్. సెకండ్ ర్యాంక్ ఉంటుందన్న విషయం కూడా నాకు తెలియదు. అంతా కొట్టి చదివించేది మా అమ్మ. ది బెస్ట్ పార్ట్ చదివాను కాదు, మొత్తం బట్టి కొట్టి రాసేసేవాని. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది అలాగా. దాని తర్వాత 9th క్లాస్ వచ్చేటప్పుడు కొంచెం కొమ్ములు పెరిగాయి అలాగా. ఎందుకంటే హైదరాబాద్కి వచ్చేసాను అనమాట అప్పుడు. సో నేను చదివింది విజయవాడలో అనమాట అప్పటి వరకు. సో అక్కడి నుంచి రాగానే కొంచెం ఫ్రీడమ్ వచ్చింది, కొమ్ములు వచ్చాయి. సో అలా కొంచెం చదువు అలా అరకెక్కింది. ఇంకా దాని తర్వాత టెన్నిస్ ఆడాను, నేషనల్స్. దాని తర్వాత 9th క్లాస్లో బాస్కెట్బాల్ నేషనల్స్. అన్నీ 1 year ఉంచుకున్నాను. 1 year బాస్కెట్బాల్ ఆడాను, 1 year క్రికెట్ ఆడాను, 1 year టీటీ ఆడాను, 1 year లాంగ్ టెన్నిస్ ఆడాను. అండ్ ఇలా అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఆడుతూ ఉండేవాను నేను. అన్నిట్లో స్టోన్స్ వేసారనమాట. స్టోన్స్ వేసాను, అన్ని నేషనల్స్కి వెళ్ళి అక్కడితో ఆపేసాను అనమాట. అక్కడితో ఆపేసాను. ఎందుకో నాకు తెలియదు, దాంట్లో లైఫ్ ఉండదేమో అనిపించింది. దాని తర్వాత అండ్ ప్రతి దాంట్లో కూడా అమ్మ నాన్న నేను ఇదే అవుతాను, నేను టెన్నిస్ ప్లేయర్ అవుతాను, క్రికెటర్ అవుతాను అని చెప్పేవాడిని. అంతే నమ్మకంగా వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు, ఎప్పుడు అడ్డు చెప్పేవాళ్ళు కాదనమాట. చదువుకో, ఇది కూడా చేసుకో అనే టైప్లో. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా నా వల్ల కాదు, చదవడం చాలా కష్టంగా ఉంది అంటే లేదు చాలా తప్పది. అండ్ మినిమం ఎడ్యుకేషన్ ఉండాలి, నీ గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు. వెరీ సపోర్టివ్ అండి మా ఫ్యామిలీ, వెరీ సపోర్టివ్. అంత సపోర్టివ్ ఫ్యామిలీ ఎవరు ఉండరు నాకు తెలిసినంత వరకు. బికాస్ ది ఏజ్ ఆఫ్ 7th క్లాస్లో ఉంటాను నేను. చదువు మానేస్తాను మా డాడీకి ఇచ్చా షాక్. చదువు మానేస్తాను, లేదురా 10th చదివేరా అన్నారు. 10th చదివిన తర్వాత చదువు ఆపేస్తా అన్నాను. ఇంటర్మీడియట్ చదవరా ప్లీజ్ రా, నా కోసం కార్ కొనిస్తా అన్నారు. కార్ కొనిచ్చిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళాను, మానేస్తా అని చెప్పాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం పెద్ద కార్ కొనిస్తా, కావాలంటే డిగ్రీ కంప్లీట్ చేయరా అన్నారు. సార్ కర్కుతుపడి కొంచెం అక్కడ సరే ఒప్పుకుని డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను. నీకు యూఎస్ పంపిస్తాను, అక్కడ కార్ కొనిస్తాను. కార్స్ అంటే బాగా పిచ్చాను మరి చిన్నప్పటి నుంచి. సో అక్కడ కొనిస్తే యూఎస్ కలిసి చదువుకుంటే ఇంకా చాలా, ఇంకా కార్లు అవసరంలో ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో జాయిన్ అవుతాను చెప్పేశారు. అప్పుడు చెప్పేశాను. సో అప్పటి నుంచి ఇంకా తెలుగు ఇండస్ట్రీ ఫస్ట్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేశాను. పూరి గారి దగ్గర, ఆయన దగ్గర జాయిన్ అవ్వాలని చెప్పి పూరి జగన్నాథ్ గారి దగ్గర ఆల్మోస్ట్ 3-4 months తిరుగుతూనే ఉన్న అసలు ఆఫీస్ చుట్టూ అని. బట్ అపాయింట్మెంట్ కూడా కుదరలేదు అసలు. ఇప్పుడు కూడా ఇంకా కలవలేదు, ఆయన్ని కలవాలి. సో అందుకే ట్రై చేసా, కుదరలేదు. సో అప్పుడు ఒక కొత్త మూవీ ఓపెన్ అయితే దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాం. జాయిన్ అయిన తర్వాత ఒక 3 days తర్వాత హీరో రాకపోతే నువ్వు చేస్తావని అడిగారు. సో వెంటనే నేను ఇంకా పరిగెట్టుకుని మా ఇంట్లోకి వెళ్ళి డాడీ నేను చేస్తాను డాడీ, ఇది కాదు కరెక్ట్ ఇలాగా. సో ఒక మంచి లాంచ్ ఉండాలి, మంచి నువ్వు యాక్టింగ్ నేర్చుకోవాలి, డ్యాన్స్ నేర్చుకోవాలి, లాంగ్ ప్రాసెస్. హీరో అంటే అలా అటక్కని అయిపోయేది కాదు, అన్నీ నేర్చుకుని రావాలరా. కొన్ని కోట్ల వేల కళ్ళు నేను చూస్తూ ఉంటాయి, సో దానికి కష్టపడితే కానీ నువ్వు అవ్వలేవని. సో అని చెప్పిన వెంటనే నేను ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ చేయడం, డ్యాన్స్ క్లాసెస్ తీసుకోవడం. సో ఇలా అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 5 years తర్వాత వచ్చిన ఛాన్స్ ఊహలు గుసగుసలాడే. యాక్చువల్గా మీది చందమామ కథలు ఫస్ట్ మూవీ అంటే అందులో ఒక రోల్లో మీరు కనిపించారు. అవును. కానీ యాజ్ ఎ హీరోగా ఊహలు గుసగుసలాడే. మీకు రెండిట్లో ఏది ఫస్ట్ మూవీ అనుకుంటున్నారు? అంటే హిట్ పరంగా ఊహలు గుసగుసలాడే యాజ్ ఎ హీరోగా మీరు వచ్చినా కూడా చందమామ కథలు ఎలా వచ్చింది అసలు? ఈ ఆఫర్ ఎలా వచ్చింది? ఊహలు గుసగుసలాడే మూవీ ఛాన్స్ వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేశాను. అప్పుడు నేను అండ్ రాశి కన్నా ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయి మీ ఇద్దరం రిహార్సల్స్ చేసుకున్న టైంలో నాకు చందమామ కథల స్క్రిప్ట్ వచ్చింది. ఐ వాస్ చేస్తాను సార్, నాకు బాగా నచ్చింది సార్ స్క్రిప్ట్. ఎందుకంటే 8 characters ఉంటాయి, 8 characters కూడా 15 నిమిషాలు, అందరి 15 నిమిషాలు ఉంటాయి. సార్ నేను చేస్తాను సార్, స్క్రిప్ట్ నచ్చింది నాకు. బికాస్ ఓ 15 నిమిషాలు ఎంతమంది ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ అందరు ఆర్టిస్టులు, లక్ష్మి గారు కానీ, కృష్ణ గారు కానీ ఎంతమంది ఉన్నారు.
వాళ్ళలో నేను ఒక పట్టుదల ఉంటుంది సార్, నేను కనిపించాలి, నేను బాగా చేయాలని. 15 నిమిషాల్లోనే నేను మెప్పించలేకపోతే ఆడియన్స్ని 2.5 గంటలు నేను మెప్పించలేను సార్. నా ధైర్యం కోసం నా కోసం నేను చేస్తానంటే మంచి స్క్రిప్ట్ బాగుంటుంది చేసి శౌర్య అని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆయన అవసరం సినిమా చెప్పడం, అక్కడికి వెళ్ళి నేను ఓకే అని చెప్పడం, దాని తర్వాత అది చేయడం. అండ్ మూవీ అది కూడా యాజ్ ఫర్ మీ ఇట్స్ ఏ బిగ్ హిట్ అండి. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు చాలా గుడ్ అటెంప్ట్ అన్నారు. కొన్ని మూవీస్ కమర్షియల్గా హిట్ అవుతాయి, కొన్ని మూవీస్ ఆడియన్స్ వాళ్ళు హిట్ అవుతాయి. ఐ థింక్ కమర్షియల్ ఆడియన్స్గా హిట్ అయింది ఊహలు గుసగుసలాడే, అండ్ ఆడియన్స్గా పెద్ద హిట్ అయింది చందమామ కథ. బికాజ్ ఇట్స్ వెరీ రేర్ సబ్జెక్ట్ అండి. అలాంటి చేయడం చాలా కష్టం కూడా. అలాంటి చేసే డైరెక్టర్ని ప్రోత్సహించాలి తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడైనా సరే. అలాగే ఊహల గుసగుసలాడేతో మీరిచ్చిన ఎంట్రీతో అమ్మాయిలు మాత్రం పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. సినిమాలో మీరు చెప్పే డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కరిని ఈజీగా కనెక్ట్ చేసే, అంటే అదొక అదృష్టం అండి. సీరియస్ చెప్తున్నాను, అమ్మాయిలు ఇష్టపడడం అనేది చాలా కష్టం. అమ్మాయిలు ఇష్టపడడం అనేది సో ఎన్నోసార్లు లవ్ లెటర్లు రోజా పూలు పట్టుకుంటే కానీ అమ్మాయిలు పడరు. అలాంటిది అంటే చిన్నతనంలో ఎక్కడ ఇటువంటి స్టోరీలు ఏం చెప్పలేదు అంటే ఉండే ఉంటాయి. లేదండి, చిన్నప్పటి నుంచి నేను నాదంతా బాయ్స్ కాన్వెంట్ మొత్తం అంతా. నేను 9th క్లాస్ బాయ్స్, 10th క్లాస్లో కో ఎడ్యుకేషన్కి వచ్చాను. కానీ అంత ర్యాప్ ఉండేది కదండి నాకు. ఎక్కువ స్కూల్కి వెళ్ళేవాను కాదు, ఎప్పుడు వెళ్ళినా గొడవలు, టీచర్తో గొడవలు అనమాట. ఎప్పుడు వెళ్ళేవాను కదా, డైరెక్ట్ ఎగ్జామ్స్ రాసేవాడిని. సో నాకు ఎప్పుడు ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళలేదు. గేమ్స్, నాకు గేమ్స్లో ఎక్కువ గర్ల్స్ ఉంటారు కదా, బాయ్స్ కదా. సో చిన్నప్పటి నుంచి నాకు అమ్మాయిలతో అంత టచ్ లేదు. సో అక్కడక్కడ కలిసేవాడిని, హాయ్ చెప్పేవాడిని. నాకు ఉన్నారు ఆల్మోస్ట్ ఒక 30-40 మంది ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. చెల్లెళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా వాళ్ళు ఎప్పుడైనా తీసుకొస్తే వాళ్ళు కూడా చెల్లెని వస్తారు. సో అంతే, ఎప్పుడు గర్ల్స్ అంతా లేదండి నాకు, అంత ఎప్పుడు పరిచయం లేదు ఎక్కువ బయట. మూవీ రిలీజ్ అయిన తర్వాత చాలామంది చెప్పారు ఇలాగా, చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగుంటారు అనేది. చాలా బాగుంటావు అనే కంటే నాకు చాలా బాగా చేస్తున్నావు అనేది ఎంతో బాగా గుచ్చుకుంటుంది. చాలా మన వర్త్కి బాగుందిరా, వినడానికి బాగుంది ఎంతో అనిపిస్తుంది. ఔషధ శ్రీనివాస్తో వర్క్ చేశారు. ఆయన ఒకప్పుడు యాక్టర్ నుంచి ఆయన డైరెక్టర్గా కూడా వచ్చారు. అంటే ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఆయన ఒక మంచి ఆర్టిస్ట్ అని కూడా ఒక టిపికల్ మనిషి అండి ఆయన. ఎందుకంటే ఆయన చాలా స్మూత్ ఉంటారు, చాలా సాఫ్ట్ అయినా, బేసిక్లీ చాలా మంచి అయినా, చాలా మెత్తగా మాట్లాడతారు, ఎవరిని హర్ట్ చేయరు. ఆయన ముందు యాక్ట్ చేయాలంటే ఫస్ట్ నాకు భయం వేసింది. ఎందుకంటే ఈజ్ వెరీ డామినేటివ్ అండి. ఎందుకంటే తను చెప్పే డైలాగ్ డెలివరీ కానీ చాలా ఈజీగా, చాలా అనువుగా చెప్పేస్తూ ఉంటారు. మనమేమో అప్పుడే ఫస్ట్ సినిమా, అసలు నాకేమో కాలు చేతులు ఆడేవి కదా. సార్ అలా చెప్పండి సార్, శౌర్య నువ్వేం చేస్తున్నావు, చాలా బాగా చేస్తున్నావు, నువ్వేం భయపడుకునే వాళ్ళు. సపోర్ట్ చాలా బాగుంది. ఎందుకంటే చాలా వరకు తీస్తారండి, ఆ భయం అనేది తీస్తారండి. ఇప్పుడు తీస్తా వచ్చారు, నాకన్నా బాగా చేస్తున్నావు శౌర్య, ఇలా చెప్పి ఇలా తీసేస్తున్నాను, భయం తీస్తారు. ఈజ్ వెరీ సపోర్టివ్ అండి. నేను ఇద్దరు లైఫ్లో రుణపడి ఉంటానంటే ఒక సాయి కొరపాటి కూడా, ఒకటి అవసరం శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరికి. ఎందుకంటే ఈజ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ అండి సాయి కొరపాటి గారు. ఒక కొడుకుని లాంచ్ చేస్తే ఎలా లాంచ్ చేశారో అలా లాంచ్ చేశారు నన్ను. ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకరామే, బ్యాక్ టు బ్యాక్. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకో మూవీ చేస్తున్నాను సాయి కొరపాటి గారి ప్రొడక్షన్లో, అవసరం శ్రీనివాస్ గారి డైరెక్షన్లో. సో మళ్ళీ చేయబోతున్నాం ఫెబ్ నుంచి. సో నాకు ఒక దేవుళ్ళు అండి, ఇద్దరు దేవుళ్ళే నాకు. ఫస్ట్ టైం కెమెరా ముందు ఉండాలి, యాక్షన్ చెప్పంగానే ఎన్ని టేక్స్ తీసుకున్నారు, అసలు ఎలా ఫీల్ అయ్యారు? ఫ్రాంక్గా చెప్తున్నానండి, ఊహలు గుసగుసలాడే షూట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు అయిపోయింది అన్న విషయం నాకు ఎన్నిసార్లు గుర్తు తెచ్చుకోవాలనుకున్నా నాకు గుర్తు రావట్లా. ఎందుకంటే సాయి కొరపాటి గారు ఒకసారి ఒక మాట అన్నారు. ఫస్ట్ డే షూట్ వస్తుంటే మార్నింగ్ వచ్చి శౌర్య అని, నేను పక్కన ఉన్నాను, సార్ పక్కన కూర్చుని టెన్షన్ ఇంకా అప్పటికి షార్ట్ రాలేదన్నమాట. ఓకే సినిమా ఛాన్స్ అయితే వచ్చింది, హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఆయన ఒకే ఒక మాట అన్నారు. ఆల్మోస్ట్ ఒక 80-90 డేస్ పడుకోలేదు. సినిమా రిలీజ్ అయినంత వరకు నేను పడుకోలే. సినిమా బాగా రాకపోతే, సినిమా అయిపోయినా సరే నేను దాన్ని పడేసి మళ్ళీ కొత్త సినిమా తీస్తాను, సినిమా మాత్రం నా బ్యానర్ నుంచి చెడ్డ సినిమా రాకూడదు శౌర్య అన్నారు. అనగానే అది ఇంకా రిలీజ్ అవ్వదేమో అని చెప్పి రిలీజ్ అయ్యేంత వరకు టెన్షన్ ఉంది. అంటే ఫస్ట్ మూవీ హీరోగా లాంచ్ అవుతుందనే, అది రిలీజ్ అయ్యేంత వరకు ఉండాలి అనే భయంతో ఈ సినిమాలో జరిగే ఒక సంతోషాన్ని మర్చిపోయి కష్టపడాలి అని చెప్పి ఆ టెన్షన్తో నేను చేయడం వల్ల అది జరిగిన ఇన్సిడెంట్స్ ఏది గుర్తులేదన్నమాట. ఫస్ట్ ఎవరి నుంచి కాంప్లిమెంట్స్ వచ్చినా పేరెంట్స్ కాంప్లిమెంట్స్ ది బెస్ట్ మనకి. పేరెంట్స్ ఏమన్నారు అసలు మూవీ చూసిన తర్వాత? అమ్మాయి ఉందంటే మూవీ బాగుందిరా, చాలా బాగుంది, చాలా కామెడీ ఉందండి. అండ్ డాడీ ఏమో ఆయన ఒక లేయర్లో కొంచెం అలా టీయర్స్ పెట్టుకుని హక్ చేసుకుని బాగున్నావురా, చాలా బాగా చేసావురా అన్నారు. దాని తర్వాత ఒక పెద్ద డైరెక్టర్ అండి, పేరు చెప్పను,
వెల్కమ్ టు ది ఇండస్ట్రీ అన్నారు. సో సో అది నాకు బాగా నచ్చింది ఏంటంటే వెల్కమ్ టు ది ఇండస్ట్రీ అని ఆయన ఒక పెద్ద చెప్పడం నాకు ఓకే, ఒక మంచి లాంచ్తోనే పిలిపించారు నన్ను ఇండస్ట్రీలోకి అని చెప్పి అనుకున్నాను. సెకండ్ మూవీకి ఆఫర్ ఎలా వచ్చింది? దాని తర్వాత మీరు ఏమైనా స్క్రిప్ట్ పరంగా ఏమైనా ఆలోచించి తీసుకున్నారా? ఊహలు గుసగుసలాడే సినిమా అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది. డబ్బింగ్ అయిపోయిన తర్వాత వెంటనే నేను లక్ష్మీరామ ఇంటికి షూట్ స్టార్ట్ అయిపోయింది. దాంతోపాటు సైమల్టేనియస్గా దిక్కులు చూడక రమేష్ స్టార్ట్ అయిపోయింది. రెండు డబ్బింగ్ అంటే సాయి కొరపాటి గారు రిజల్ట్ కూడా చూడలేదు. ఇంకా ఊహలు గుసగుసలాడే రిజల్ట్ కూడా సినిమా రిలీజ్ అప్పటికి అవ్వలేదు. డబ్బింగ్ అయింది, సినిమా హిట్ అవుతుందని నమ్మారు అందరు కలిసి. నాకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చారు. దిక్కులు చూడక రమేష్ స్టార్ట్ చేసాం. దాంతోపాటు లక్ష్మీరామ ఇంటికి స్టార్ట్ అయింది. దిక్కులు చూడకరామే రిలీజ్ అయింది. దాని తర్వాత లక్ష్మీనారాయణ ఇంటికి రిలీజ్ అయింది. దాని జాదుగాడు. అలా నా దగ్గరికి వచ్చే సబ్జెక్టులో మంచి సబ్జెక్టులు ఎదుర్కొంటున్నాను యాజ్ ఆఫ్ నౌ. దాంట్లో కొన్ని మిస్ఫైర్ అయినాయి. ఇప్పుడు దిక్కులు చూడక రామయ్య మూవీ ఏంటంటే ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. నిజంగా ఇండస్ట్రీలో అటువంటి మూవీ ఇంతవరకు రాలేదని చెప్పాలి. అంటే అటువంటి ఆఫర్ ఫస్ట్ రావడం నిజంగా లక్కీ. మూవీని ఎలా చూసారు అసలు? నేను మూవీ ఒక క్యారెక్టర్గా చూసాను. ఒక ఫాదర్ ఒక సన్ మధ్యలో ఉన్న వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ, ఒక ఫ్యామిలీకి ఉన్న ఇంపార్టెన్స్, డాడీ వల్ల కొడుకు పడే బాధ, ఆ ఎలిమెంట్స్ చూస్తాను. బికాజ్ మన తెలుగు పీపుల్ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో నాకు బాగా తెలుసు. సో మనం డెఫినెట్గా మూవీ చేస్తున్నట్టే ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చాలి. సో ఆ ఒక మైండ్ సెట్లోనే ఈ మూవీ ఓకే చేయడం జరిగింది. అండ్ ఈ మూవీ ఆల్రెడీ సాయి కొరపాటి గారు ఓకే చేస్తారు. సో ఇంకా ఆయన చేసిన తర్వాత నేను పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన చేశారంటే కళ్ళు మూసుకుని దూకేచ్చు. బికాస్ ఇట్స్ డెఫినెట్లీ సూపర్ హిట్ మూవీ. ఆయన ఓకే చేస్తారు. ఫస్ట్ మూవీ సక్సెస్, సెకండ్ మూవీ సక్సెస్, దాని తర్వాత లక్ష్మీరామ ఇంటికి, అది కూడా ఫుల్లీ కామెడీ కమ్ రొమాన్స్ అన్ని మూవీలో అన్నీ ఉన్నాయి. ఆ మూవీ గురించి లక్ష్మీరామ ఇంటికి ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. బికాజ్ ఊహలు గుసగుసలాడే అండ్ ఒక హోమ్ బ్యానర్లో అయిపోయింది నాకు. సాయి కొరపాటి గారిది 2 మూవీస్ బ్యాక్ టు బ్యాక్ చేసేటికి అందరు తెలిసిన వాళ్ళు అలా అయిపోయింది. ఫస్ట్ టైం నేను ఒక బయటికి వెళ్ళి ఒక మూవీ చేస్తున్నా. ఎలా అనిపించిందంటే అప్పుడే ఎవరో వచ్చి వేరే ఇంటికి తీసుకెళ్తున్నట్టు, కొత్త ఇంటికి వెళ్ళి అలా ఉంది నాకు లక్ష్మీరామ. కొత్త వాళ్ళు అందరు సెట్. సో ఇట్స్ ఏ మంచి మూవీ అండి. ఇట్స్ వెరీ గుడ్ మూవీ. బట్ ఒక ప్రొడ్యూసర్స్కి చాలా లాభాలు తీసుకొచ్చింది. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా అందరు సేఫ్ అయ్యారు. కొంతమంది ఏమన్నారంటే కొన్ని మధ్యలో ల్యాగ్ లేని అది ఇది అన్నారు. బట్ సినిమాలకు తప్ప కొన్ని అండ్ కొన్ని మిస్ఫైర్ అయింది. చాలా వరకు చాలా మంది 80% పబ్లిక్ నచ్చింది అన్నారు. సో బాగుంది. నాకు ఇంకేం కావాలి? క్లాస్ హీరోగా ఉండాల్సిన హీరో నాగశౌర్య మాస్ హీరోగా ఎందుకు మారాలనుకున్నాడు? ఉంటుంది కానీ ఏదో ఒక అలా ఏం కూడా కదండి. నేను ఆ సినిమా చూస్తే అర్థం అవుద్ది. ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ మూవీ. ఇట్స్ నాట్ ఏ యాక్షన్ ఓరియంటెడ్. సినిమాలు అందరు నన్ను కొడతా ఉంటారు బేసిక్లీ. నేను పారిపోతూ ఉంటాను. లుక్ వైజ్ ఏదో గడ్డం పెంచుకుని అలా ఉంటానేమో కానీ చివరి కూడా నేను మనుషులు కొట్టను. ఒక మైండ్ గేమ్ ఆడిన జాదుగాడు. బట్ మిస్ఫైర్, టోటల్ మిస్ఫైర్ ఒప్పుకుంటున్నా అండి. అమ్మాయితో అబ్బాయితో కూడా ఒక క్లాస్ హీరోగా, రొమాంటిక్ హీరోగా వస్తున్నారు. అవును. ఈ మూవీ గురించి అబ్బాయితో అమ్మాయి ఇట్స్ వెరీ న్యూ సబ్జెక్ట్ అండి. అండ్ కాలేజ్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి గురించి ఏమనుకుంటాడు. సో యాక్చువల్లీ ఆ ఏజ్లో ఉన్న లవ్ ఏంటి దాని గురించి అండి. మంచి మూవీ. ఇట్స్ వెరీ ఇళయరాజా గారు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ శ్యామ్ కే నాయుడు గారు కెమెరామ్యాన్. ఇట్స్ బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ. ఇంత ఎర్లీగా నేను అంత పెద్దలతో వర్క్ చేస్తాను అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నేను కిరవాణి గారితో వర్క్ చేశాను అండ్ ఇళయరాజా గారితో వర్క్ చేశాను. ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాను నేను అయితే. ఎందుకంటే చాలా అరుదు ఉంది అది. నేను అనుకుంటే జరిగేది కాదు అది. సో అది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ అందరూ అనుకుని ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఒప్పుకుని కథ నమ్మి చేయడం అనేది చాలా కష్టం అది. సో ఇంత ఎర్లీ స్టేజ్గా నాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంతే. అమ్మాయితో అబ్బాయి అంటే మేము ఎలా ఫీల్ అవుతున్నాం అంటే అమ్మాయిని తీసుకొని వస్తున్నారా లేకపోతే ఏంటి అసలు స్టోరీ? అబ్బాయితో అమ్మాయి, అమ్మాయితో అబ్బాయి అంటే డిఫరెన్స్ అంటే చెప్తానండి. అబ్బాయితో అమ్మాయి అంటే లవ్ చేసే టైంలో అమ్మాయి అబ్బాయితో ఉంటుంది. అంటే కాలేజ్లో నుంచి ఎప్పుడైనా సరే లవ్ చేసేటప్పుడు అబ్బాయితో అమ్మాయి ఎక్కువ ఉంటూ ఉంటాడు. ఫోన్ చేసి బయటికి రా అని చెప్పడం అని. అమ్మాయితో అబ్బాయి అంటే పెళ్ళి అయిపోద్దండి. పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మాయితో అబ్బాయి. ఇప్పుడు ఏదైనా పేరు చూసుకున్నా సరే సో పైన గర్ల్స్ పేరు రాస్తారు, దాని కింద బాయ్స్ పేరు రాస్తారు. అమ్మాయితో అబ్బాయి అది పెళ్ళి అయిపోయిన తర్వాత. అది సెకండ్ పార్ట్ అనుకుంటున్నాం అండి. ఊరికే అన్న ఫస్ట్ ఇది మాత్రం అబ్బాయితో అమ్మాయి అండి. సో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కాలేజ్ పాస్ అవ్వాల్సిందే ఆ ఏజ్లో. దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అండ్ దాంట్లో ఉన్న ఎంజాయ్మెంట్, దాంట్లో ఉన్న మైనస్ ప్లస్ ఈ మూవీలో చూపిస్తున్నాం. కాఫీస్ అండ్ మూవీస్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు కాఫీస్ అండ్ మూవీస్. రియల్ లైఫ్లో అయితే ఇప్పుడు అబ్బాయితో అమ్మాయి, రియల్ లైఫ్లో ఏమన్నా ఏం లేవండి. ఎంత బాధగా చెప్తున్నారు ఏంటండి? నిజంగా లేదండి, నేను ఫోనే వాడిన అసలు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మాకు వస్తూ ఉంటది, మరి కొంచెం ఏమైనా ఏమొచ్చింది మీ నోట్ నుంచి వినాలనుకుంటున్నాను. లేదండి అసలు లేదు, యాజ్ ఆఫ్ నో అయితే లేదండి. నేను పెద్ద బిజీగా ఉన్నాను, దానివల్ల కుదరట్లేదని చెప్పను, కానీ ఎంత బిజీగా ఉన్నా లవర్గా ఉన్న టైం ఉంటుంది ఎవరికైనా. లేదంటారు ఇప్పుడు? లేదు, ప్రస్తుతం లవర్ గది లేదు కాబట్టి టైం ఖాళీగా ఉంది. ఏమన్నా క్రష్ కానీ ఏమన్నా పోనీ అలా అయినా ఏమన్నా? క్రష్ అయితే ఉన్నారు. మీకున్నారా లేకపోతే? నాకున్నారు. అలాగే ఇంకో రూమర్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కి మీరు రిలేటివ్స్ అని విన్నాం, అది నిజమేనా? ఇది ఫేకా? నాకు ఫస్ట్ ఇంప్రెషన్ తారక్ మీద ఎప్పుడు వచ్చిందంటే, నేను విజయవాడలో 6th క్లాస్ ఎప్పుడు ఉన్నప్పుడు ఒక సీడీ క్యాసెట్ కొనడానికి వెళ్ళానండి. అప్పట్లో క్యాసెట్లు ఉండేవి. సో జంచెట్ దగ్గర ఒక క్యాసెట్ షాప్, అది వెళ్ళినప్పుడు ఒక పోస్ట్ వేసింది. పోస్ట్ వేస్తుంటే చూసే సీడీ కొనుక్కుంటుంటే ఈ సినిమా సీడీ ఇచ్చారనమాట. తారక్ గారు ఉన్న ఫస్ట్ మూవీ ఇది. ఇస్తే ఇదేం సీడీ అని అడిగా. ఎన్టీ రామారావు గారు మనవాడు అసలు పిచ్చెక్కిస్తున్న డ్యాన్స్, అసలు సూపర్ ఉంది, ట్రైలర్ రిలీజ్ అయింది, అదిరిపోయింది అది ఇది అంటే, అవునా అని చెప్పి చూడడం పాటలు విన్నా పిచ్చోని అయిపోయినాను, ఇంత బాగున్నాయి అని చెప్పి. విజయవాడలో ఫస్ట్ బ్యానర్ కట్టానండి. విజయవాడలో అప్పట్లో ఎన్టీఆర్ ఫస్ట్ బ్యానర్ కట్టాను నేను, మా అన్నయ్య. అంత పిచ్చి ఫ్యాన్స్ అనమాట అప్పటి నుంచి. సో ఆ ఒక పిచ్చి ఎలా అయిపోయిందంటే, నేను ఇదే ఇండస్ట్రీకి వస్తానని నాకు అసలు తెలియదండి. అసలు ఐడియా కూడా లేదు నాకు, చిన్నప్పటి నుంచి హీరో అన్న ఆలోచన కూడా లేదు. అలా పరిస్థితుల వల్ల అలా మారి చివరికి ఇక్కడికి వచ్చేసా. ఇదే నేను చేయగలను, దీని తప్ప నేను దేనికి పనికిరాని డిసైడ్ అయ్యి దీనికి వచ్చేసా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మా ఫ్యామిలీ రిలేటివ్స్ వల్ల నాకు ఉన్నారండి, అంతేగాని నేను కజిన్ అని నేను చెప్పలేను, అవ్వడం అని చెప్పను, అవుతారని కూడా నేను చెప్పలేను. బికాస్ ఇండస్ట్రీ మొత్తం చిన్న ఫ్యామిలీ అని బికాస్ కలుపుకుంటూ పోతే అందరు మనుషులు ఎక్కడో ఒక్క చోట కలుస్తామండి. సో అలా అని చెప్పి ఊహలు గుసగుసలాడే ఎఫెక్ట్ బాగా పడ్డదండి. జాదుగడ్ మూవీ తర్వాత ఇప్పుడు అబ్బాయితో అమ్మాయి కానివ్వండి, నెక్స్ట్ మూవీ ఆల్రెడీ కళ్యాణ వైభోగమే, 2 మూవీస్ రన్నింగ్ లో ఉన్నాయి. అయిపోయినాయండి, 2 అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ వేరే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా అంటే జాదుగడ్ ఎఫెక్ట్ మిగతా మూవీస్ మీద పడలేదు. లక్కీలీ పడలేదండి, టచ్వుడ్ పడలేదు. తర్వాత మూవీస్ ని మీరు ఎలా తీసుకున్నారు? చాలా జాగ్రత్త తీసుకున్నాండి. బికాజ్ అబ్బాయితో అమ్మాయి అండ్ కళ్యాణం వైభోగమే, దాని తర్వాత మళ్ళీ అవసరం శ్రీనివాస్ గారితో. సో ఏంటంటే ఇవన్నీ నా బ్యాకప్ లాగా అండి. నందిని రెడ్డి గారు షీఈస్ వెరీ క్లోజ్ టు మీ అండి. అవసరం శ్రీనివాస్ గారు ఎంత ఇంపార్టెంట్ నాకు, నందిని రెడ్డి గారు అంత ఇంపార్టెంట్, రమేష్ వర్మ గారు, బికాజ్ వీఆర్ లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఎందుకంటే నేను యాక్టింగ్ హీరోగా అవ్వని ట్రై చేస్తున్నప్పటి నుంచి నాకు రమేష్ వర్మ అండ్ నందిని రెడ్డి గారు తెలుసు అనమాట నాకు. సో అప్పటి నుంచి అలా క్యారీ అవుతున్నాను. బికాజ్ ఈ 3 మూవీస్ కూడా లవ్ స్టోరీస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అబ్బాయితో అమ్మాయి ఈ స్టోరీ వచ్చి కాలేజీలో లవ్ స్టోరీ, కళ్యాణ వైభోగమే అది వచ్చేమో ఒక పెళ్ళి అయిపోయిన తర్వాత లవ్ స్టోరీ, అవసరం శ్రీనివాస్ గారు ఇట్స్ టూ ఎర్లీ టు టాక్, ఇంకా చాలా ఉంది, అది ఫెబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది ఒక మంచి స్టోరీ అండి, అది కూడా మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీ. నాగశౌర్య ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడానికైనా, మూవీస్ ఛాన్సెస్ రావడానికైనా కొంచెం కష్టపడ్డారని విన్నాం. ప్రతి ఒక్కరికి సినిమా కష్టాలు అనేవి ఉంటాయి. అంటే తిరిగి చెప్పులు అరిగిపోయిన చెప్పను, కానీ తిరిగి నా కార్ టైర్లు మాత్రం 2-3 సార్లు మార్చానండి. కార్ టైర్లు మాత్రం ఎందుకంటే 4 సంవత్సరాలు ట్రై చేశాను కదా, కార్ టైర్లు మార్చా బాగా. అన్నిసార్లు తిరిగి ప్రతి ఆఫీస్లో ఓపెన్ చేసిన ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళిన ఫోటోలు ఇచ్చాను, ఆడిషన్లు ఇచ్చాను. కొంతమంది సెలెక్ట్ అయి ఉంటారు, కొంతమంది వచ్చే అంటారు షూటింగ్కి. ఏదేదో చాలాసార్లు నేను మా ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి నేను సెలెక్ట్ అయ్యంటారు అని చెప్పుకునేవాని. మండే నుంచి షూట్ అంటారు అని చెప్పి ఫ్రైడే చెప్పేవాని. ఫ్రైడే నైట్ సాటర్డే నైట్ సరిగ్గా నిద్రపడేది కదా. మండే మార్నింగ్ లేసి సార్ లొకేషన్ ఎక్కడ సార్ అంటే, చెప్పలేదా నీకు మేనేజరు షూట్ క్యాన్సిల్ అయిందని చెప్పి. మరి ఎప్పుడు సార్ అంటే, లేదు శౌర్య నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టేసేవాళ్ళు. మేనేజర్ అనుకుంటే ఆల్రెడీ వేరే హీరో వచ్చేసారు కదా అనేవాళ్ళు. సో చాలాసార్లు ఇంట్లో అంటే బయట ఎంతమంది ముందు ఎదవచ్చు కానీ ఇంట్లో ఎదవలేం కదా. సో ఆ ఇంట్లో ఎదవైనప్పుడు కొంచెం బాగా డిప్రెస్ అయిపోయాయి అనమాట. అంటే ఇంకెన్నిసార్లు చెప్తాము. నా బాధ ఏంటంటే నేను ఎదవనైనందుకు కాదు, అంటే నేను ఎంతో ఇష్టపడిందే నాకు దొరకకపోతే మా పేరెంట్స్ ఇంకెక్కువ బాధపడతారు. అందుకని నేను బాధపడుతున్నానేమో అని. సో ఆ ఛాన్స్ ఇవ్వడానికి ఇంక ఇష్టం లేక నేను కొన్ని సెలెక్ట్ అయిన విషయం కూడా నేను చెప్పలేదు. ఎగ్జాంపుల్ ఊహలు గుసగుసలాడే నేను సెలెక్ట్ అయిన విషయం మా డాడీ వాళ్ళు నేను చెప్పలేదు.
ఎందుకంటే నాకు చెక్ వచ్చేంత వరకు, నేను కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు నేను చెప్పకూడదు బాబోయ్, చెప్తే వెళ్ళిపోతాయి ఛాన్సులు, ఇలా చాలా వెళ్ళి అని చెప్పి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చేంత వరకు నేను అసలు చెప్పలేదు. నేను సెలెక్ట్ అయిన విషయం మా డాడీకి మమ్మీకి, ఎందుకంటే భయం వేస్తుంది నాకు, మళ్ళీ వాళ్ళక్కడ ఫీల్ అవుతారు ఇవన్నీ అని చెప్పి. మా డాడీ ఒకే మాట చెప్తారు, నువ్వు పడిపోతే నీ వెనకాల నేను ఉన్నాను, అది మాత్రం నువ్వు ధైర్యంగా ఏదైనా చేయరా. సో లేదు నేను ఉన్నాను కాబట్టి నీకు మంచి ఆఫర్లు నేను తీసుకొస్తాను అని చెప్పి నీ వెనకాల నేను ఉంటే, ఎప్పుడైనా కింద పడితే మళ్ళీ నువ్వు నా వంకే చూస్తావు. సో ఇప్పుడు నేను ఏజ్లో ఉన్నాను కాబట్టి ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. మన ఫ్యూచర్లో పరిస్థితి అండి. సో అది నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు కష్టపడి నువ్వు పైకి రా, ఎప్పుడైనా నీ వల్ల కాబట్టి చెప్పి నేను హెల్ప్ చేస్తాను. సో అలా అని చెప్పి అదో గైడ్నెస్ అండి. అంటే డాడీ ఫినాన్షియల్గా బాగా సపోర్ట్ చేస్తారు నన్ను, అండ్ మమ్మీ మోరల్గా బాగా సపోర్ట్ చేస్తుంది. అన్నయ్య అన్ని విధాలుగా అందరూ సపోర్ట్ చేస్తారు. అన్నయ్య అయితే ఇంకా టోటల్ సపోర్ట్ అండి. అలాగే ఎప్పుడైనా నాగశౌర్యకి ఎందుకు వచ్చా ఫిల్మ్ ఇండస్ట్రీకి, వెళ్ళిపోతే బాగుండు అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకు వచ్చాను రా బాబు అని మాత్రం అనుకోలేదు, బికాస్ అంత ఈజీ కాదండి. ఎందుకంటే సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. ఓవర్ నైట్లో మనం అనుకుంటే ఈరోజు హీరో అనుకుంటే రేపు మార్నింగ్ సినిమా వచ్చేది. ఎంత పెద్ద హీరో కొడుకులు వాళ్ళు బాగా కష్టపడతారు, మాకన్నా ఎక్కువ బాగా కష్టపడతారు వాళ్ళు. పెద్ద హీరో కొడుకులు బాగా కష్టపడతారు, ఎందుకంటే వాళ్ళకి ఫేమ్ ఉంది. సో అలా టప్పగా రాలేరు వాళ్ళు. మినిమం 3-4 డేస్ డాన్స్ నేర్చుకోవాలి, డైట్ ఫాలో అవ్వాలి, ఎన్నో జాగ్రత్తలు చేసుకోవాలి, ఎన్నో యాక్టింగ్ నేర్చుకోవాలి, చాలా కష్టపడాలి. సో మా కొత్త వాళ్ళకి చాలా ఈజీ అనమాట. అంటే ఎలా అంటే కష్టానికి వాల్యూ తెలిసిపోతూ ఉంటుంది, వెళ్ళి అడుగుతూ ఉంటాము. కానీ వాళ్ళకున్న టఫ్ వాళ్ళకు ఉంటుందండి, మాకున్న టఫ్ మాకు ఉంటుంది. చాలాసార్లు అనిపించింది కానీ వెళ్ళిపోదాం అని మాత్రం అనిపించింది. ఎందుకు వచ్చాను అనిపించలేదు, కానీ ఇంకెన్ని రోజులు రా, ఇంకెన్ని రోజుల్లో వస్తుంది అనే ఒక తప్ప ఎందుకు వచ్చాను రా బాబు అని మాత్రం అనిపించలేదు. బికాజ్ ఇది కళామ తల్లి నేల మేము ఉన్నది. సో అంత ఈజీగా రాదు, వచ్చిందంటే అంత ఈజీగా వెళ్ళదు. ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో ఒక్కొక్కరు ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తున్నారు. బట్ అందరూ ఒక లవ్ బాయ్ ఇమేజ్ తోటి, లేకపోతే ఓన్లీ లవ్ మూవీస్, కామెడీ కానీ హారర్ కానీ ఇలా ఒక జోనర్లో వెళ్తూ ఉంటారు. వీటిపై మీ ఒపీనియన్, అలాగే వీటి గురించి ఏమనుకుంటారు? నేను మూవీకి వెళ్తే ఎలాంటి సినిమా చూడాలనుకుంటాను, ఒక మంచి లవ్ స్టోరీ చూడాలనుకుంటాను, లేకపోతే మంచి యాక్షన్ స్టోరీ చూడాలనుకుంటాను. సో నేను చేసినప్పుడు కూడా తెలియకుండా సబ్ కాన్షియస్ అయ్యే ఉంటాయి. సో కొంతమంది హర్రర్ మూవీస్ చేయాలనుకుంటారు, చూడాలనుకుంటారు, తెలియకుండా వాళ్ళు అయ్యి ఒప్పుకుంటూ ఉంటారు. సో అలాగే ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేంత వరకు హీరో ఒక మైండ్లో ఏదో సెట్ ఉందో అదే వెళ్తూ ఉంటుంది. ఒక పెద్ద హీరో అయిపోయిన తర్వాత ఇంకా ఇమేజ్ మారిపోయిన తర్వాత ఇంకా కంపల్సరీ ఫ్యాన్స్ వీళ్ళందరూ వస్తారు కదా. సో వాళ్ళు కూడా మైండ్ ఉంచుకోవడం వల్ల స్టోరీస్ వేరే వేరేగా వెళ్ళాల్సి వస్తుంది తప్ప కంపల్సరీ మాకు ఏదైతే ఇష్టమో ఆ ఒక రూపమే బయటకు వస్తూ ఉంటుంది. సో లవ్ స్టోరీస్ కానీ యాక్షన్ లవ్ స్టోరీస్ కానీ ఇలా ఉంటే బాగుంటుందిరా అనుకుంటేనే మేము చేసేది. ఇలా ఉంటే బాగుంటుందని మేము ఎప్పుడు చేయనమాట. ఇప్పుడున్న హీరోల స్పాన్ టైం కొంచెం తక్కువే అని చెప్పుకోవాలి. అంటే ఇంతకు ముందు ఒక 40 years అలా ఉండేవాళ్ళు, తర్వాత 30 years, తర్వాత 20 years, 10 years ఇలా తగ్గుతూ వస్తుంది. దీని గురించి మీరేమనుకుంటారు? ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు అండ్ పెద్ద పెద్ద కృష్ణ గారు, వీళ్ళందరూ వాళ్ళు చేసినంత క్విక్ డెసిషన్స్, నటన కానీ వాళ్ళ డెసిషన్ మేకింగ్ కానీ చాలా కరెక్ట్గా ఉండేవి. అంటే వాళ్ళు ఏదో ఆలోచించినా జనాల్ని మైండ్లో పెట్టుకుని ఆలోచించేవాళ్ళు, ఫ్యామిలీని మైండ్లో పెట్టుకుని ఆలోచించేవాళ్ళు. కాబట్టే ఇప్పటికీ కొన్ని వందలు వేల ఫ్యామిలీలు వాళ్ళ మీద మేము డిపెండ్ అయి ఉన్నాం. ఈరోజు తెలుగు ఇండస్ట్రీ కూడా మేము అందరూ డిపెండ్ అయి ఉన్నాం. ఇప్పుడు మా యంగ్ జనరేషన్కి వచ్చేటప్పటికి ఎంతసేపటికి మేము అనుకుంటామంటే మంచిగా పోరాడాలి, మంచి సినిమా చేయాలి, మంచి సినిమా లేదు. ఈ లోపల ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ చేస్తాము, ఆ హోల్లో పడిపోతాం, బయటికి రావడం చాలా కష్టం అవుతుంది. సో ఆ హోల్ దాటినోడికి బాగానే ఉంటుంది, దాటినోడికి ఇంకా ఎప్పటికీ లెగవలేదు అనమాట. సో ఆ హోల్ అనేది కనిపెట్టడం కొంచెం చాలా కష్టం. అది దాన్ని మేమైతే ఏమనుకుంటామంటే గీత దాటితే ఓకే, లేకపోతే సీతనే. ప్రజెంట్ మూవీస్ ఎలా ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు బయటకు వస్తున్నారు. బాలీవుడ్లో చూసుకుంటే ఎక్స్పెరిమెంటల్ మూవీస్కి ఎక్కువ వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు మన హీరోస్ కూడా అంటే యంగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేయడానికి సిద్ధపడుతున్నారు. మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? అలాంటి మూవీస్తో ఏమైనా రాబోతున్నారా? ఒక మూవీ ట్రై చేద్దాం అనుకుంటున్నానండి. నాకు ఆ విషయంలో నిఖిల్ బాగా ఇష్టం. నాకు నిఖిల్ మంచి ఎక్స్పెరిమెంటల్ చేస్తున్నాడు, స్వామిరాల కార్తికేయ. అండ్ ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి వేరే ఒక ఎక్స్పెరిమెంటల్ చేస్తున్నాను. అండ్ నాకు చైతన్య కూడా బాగా దోచే అండ్ నాకు ఎక్స్పెరిమెంటల్ చేసే మూవీస్ అంటే చాలా ఇష్టం. బికాజ్ వన్ టైం క్లిక్ అవ్వడం కష్టం, కానీ క్లిక్ అయితే చాలా బాగా క్లిక్ అవుతుంది. చిన్న మూవీస్ అంటే ఇమ్మటే హీరో గుర్తొచ్చేది నాగశౌర్య.
దీనికి మీరేమంటారు? నాకు అస్సలు తెలియదండి, ఎందుకంటే ఇది ఒక సముద్రం లాంటిది, చిన్న హీరోలు పెద్ద హీరోలు ఇది ఒక పెద్ద సముద్రం. సో ఎవరికి స్విమ్మింగ్ వచ్చినా ఈదొచ్చు అనమాట, ఎవరికి యాక్టింగ్ వచ్చినా ఇండస్ట్రీకి రావచ్చు. ఒక్కసారి మన ఎక్కడ ఉన్నాం చూసుకుంటే భయం వేస్తుంది, ఎవరో ఒకరు దాటి వెళ్ళిపోతారు. నీకు ఎంతసేపు ఇస్తావు ఎదుగుతానే ఉండాలి. సో మనకంటే ముందు ఎవరున్నారు, మనకంటే వెనకాల ఎవరున్నారు చూసుకోవడం మానేసి, సో మనం ఇంకా ఈత్తున్నాం లేదా అని చూసుకుంటే బెటర్. సో యాక్టింగ్ కూడా అంతే ఇండస్ట్రీలో. అలాగే నాగశౌర్యకి ఒక 2 మూవీస్ తోనే చాక్లెట్ బాయ్ అని పేరు వచ్చేసింది. అసలు ఎలా అనిపిస్తుంది? దాన్ని ఏమైనా మార్చే పనులే అని ఉన్నారా? మీకు షాపింగ్ అంటే నచ్చదు, అంటే ఏది ఇష్టం? డాగ్స్ అంటే చాలా ఇష్టం అండి. ఐ హావ్ ఆల్మోస్ట్ లైక్ 14 డాగ్స్ ఉన్నాయి నా దగ్గర. 14 డాగ్స్ ఉన్నాయి. నాకు అసలు చాక్లెట్స్ నచ్చవండి, చాక్లెట్ బాయ్ పేరు కూడా నచ్చుతుంది. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో అండి, బికాజ్ నేను కాదు అది, నేను కొంచెం రఫే. ఎందుకు ఇచ్చారు మరి? ఏమో అండి, ఖాళీగా ఉన్నా కదా ఇచ్చేసి ఉంటారు. సో అది మాత్రం నాకు అసలు లవర్ బాయ్ ఇమేజ్, చాక్లెట్ బాయ్ ఇమేజ్ అసలు వద్దని. అలాగే నాగశౌర్య ఫస్ట్ మూవీ తర్వాతనే చాలా మంది డైరెక్టర్స్ బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ కాంప్లిమెంట్స్ ఏంటి, అవి ఎవరు ఇచ్చారు? ఇండస్ట్రీలోకి ఇందాక మీరు అన్నారు వెల్కమ్ టు ఇండస్ట్రీ అని. చాలా మంది ఇచ్చారండి, చాలా బాగా చేసామని చెప్పారు. బట్ అన్నిటికీ ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నాకు అవసరం శ్రీనివాస్ గారు సినిమా థియేటర్లో అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అందరు బాగా చేశారు శౌర్య అంటే పక్క పిలిచి శౌర్య ఎలా ఉంది అని, సార్ చాలా బాగుంది సార్ సినిమా అంటే, ఆయన సినిమా అన్నారు, శౌర్య అందరు నీ యాక్టింగ్ బాగా చేసావు అంటున్నారు కదా అన్నారు. అవును సార్ అవును అంటున్నారు కదా శౌర్య అంటే ఏంటి సార్ అంటే ఆయన వేసిన పంచ్ నాకు ఎంత అంటే అంత ఫ్రెండ్లీగా ఉంటాను మీ ఇద్దరం. సో మళ్ళీ నమ్మే చేసి చాలా బాగా చేసావు శౌర్య, అసలు యువర్ ద యాప్ట్ ఫర్ ద స్టోరీ అన్నారు. సో ఆయన అలా అంటారు, కానీ నిజంగా ఆయన లేకపోతే సాయికుర్ పట్టుకు లేకపోతే నేను లేనండి. ఎన్నిసార్లు చెప్పినా నాకు ఈ మాట అయితే. ఈవెన్ అంటే రాజమౌళి గారు కూడా మీరు మంచి ఆర్టిస్ట్ గా వాళ్ళు ఎలాంటి సుకుమార్ గారు ఒకసారి చెప్పారండి ఆఫ్టర్ ఊహల్ గుర్తులాడే మూవీ శౌర్య చాలా బాగా చేసావు అని చెప్పి. కొంతమంది అప్పుడు నేను ట్రై చేసినప్పుడు అంటే ఛాన్సులు కుదరలేదు కదా, అంటే వాళ్ళ మిస్టేక్ కదా, ప్రొడక్షన్ సైడ్ నుంచి కుదరలేదు. ఒక 5-6 ప్రాజెక్ట్స్ మిస్ అయ్యానండి. వాళ్ళు పిలిచి ఏమన్నారంటే, శౌర్య వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇంత బాగా యాక్ట్ చేస్తామని అన్నారు. అంటే థ్యాంక్ యూ సార్, అందుకే తీసారా మీరు చేయలేనేమో. సో ఇట్స్ ఫన్నీ అండి, ఇట్స్ స్వీట్ పెయిన్. ఇండస్ట్రీలోకి వచ్చిన ఒక కొత్త మన్మధుడు అని ఈవెన్ ఆ బిరుదు కూడా ఇచ్చేసారు, మరి ఆ బిరుదైనా నచ్చిందా? ఫస్ట్ టైం వింటున్నాను మన్మధుడు అని. మన్మధుడు నాకు కాదండి, నాగార్జున గారు. అంటే కొత్త మన్మధుడు అన్నమాట. అఖిల్ ఉన్నాడు, అఖిల్ పిచ్చెక్కిస్తాడు అందగాడు. అఖిల్ ఇప్పుడు వచ్చారు, అంటే మీరు మధ్యలో వచ్చారు కాబట్టి. అంటే ఎలా అనిపిస్తుంది కొత్త అంటే నన్ను నాగార్జున గారితో తర్వాత? అంత ఇదండి, ఐఎమ్ సో స్కేర్డ్. అండ్ మన్మధురం పేరిస్తే మాత్రం డెఫినెట్లీ నేను నాగార్జున గారు పిచ్చ ఫ్యాన్ అండి. నేను చిన్నప్పటి నుంచి అదే ఆ ఎఫెక్ట్ ఏమైనా పడ్డదా, అందుకే ఇలా చేస్తున్నారా ఈ మూవీస్ అన్నిట్లో? నాకు నాగార్జున గారి ఎఫెక్ట్ నా మీద ఎక్కువ ఉంటుందండి. 90% ఆఫ్ నా మూవీస్ సెలక్షన్ కానీ నా వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ నాగార్జున గారి ఎక్కువ ఉంటుంది. ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి చూసి 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 నా అలాగా రిఫ్లెక్ట్ అయిపోయింది నా బాడీలోకి. అలాగా అందుకే అమ్మాయిల ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉంది. ఓకే, అలాగే మీ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి? నిన్నే పెళ్ళాడతా సినిమాలో నాగార్జున గారి క్యారెక్టర్ అండి. అది ఎప్పటికీ డ్రీమ్ గానే ఉండాలి, డ్రీమ్ నెలవేరితే బాగోదండి. సో అంటే నాకు అది ఎప్పుడు నేను కొంచెం డిఫరెంట్ అయిపో అమ్మ అంటే ఇప్పుడు అర్థమవుతుంది అంటే డ్రీమ్ ఎప్పటికీ డ్రీమ్ లానే ఉండాలమ్మా, అది తీరిపోతే ఇంకేంటమ్మా మళ్ళీ ఇంకో కొత్త డ్రీమా, నా డ్రీమ్ అలా మార్చుకుంటూ పోతే అది డ్రీమ్ ఎలా అవుద్ది, డ్రీమ్ ఎప్పటికీ డ్రీమే ఉండాలి. సో నాకు అది ఆ క్యారెక్టర్ చేయాలని కోరిక, కానీ ఎప్పుడు చేయకూడదు, చేస్తే చెడిపోద్ది. సో అది ఆల్రెడీ నాగార్జున గారు టబ్బు గారు చేస్తారు. సో మళ్ళీ నేను చేసి చేయాలనుకుంటే టబ్బు ప్లేస్ లో ఎవరు ఉండాలంటారు? టబ్బునే ఉండాలి, అనుష్క. ఆ టైం ఈ టైంలో టబ్బు అంటే అనుష్క గారు అంటే చాలా ఇష్టం, నాకున్న క్రష్ కూడా ఏకైక క్రష్ అనుష్క. వావ్. అలాగే లైఫ్ అంబిషన్ ఏంటి? లైఫ్ అంబిషన్ అంటే ఏం లేదండి, ఏం లేదా? నిజంగా ఏం లేదు. లైఫ్ అంబిషన్ అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంది. లైఫ్ అంబిషన్ చాలా మందికి ఉంటుంది. అండ్ లైఫ్ అంబిషన్ 10 years తర్వాత ఈ రేంజ్ లో ఉండాలి, నాకు అలా లేదండి. నాకు ఏంటంటే నేను 10 years తర్వాత లైఫ్ అంబిషన్ అయితే బయట సోషల్గా ఉంది, కానీ నాకు కొన్ని సోషల్గా చెప్పండి. నాకు ఎవరైనా చదివించాలి ఒక అలా టైప్ ఉంది నాకు. లైఫ్ అంబిషన్ అంటే ఇదే ఎంతమందిని చదివించగలుగుతామో చూడాలి అని ఉంది. మరి అది ఏంటో తెలియదు, తప్పించుకుంటారు మీరు. నిజంగా లైఫ్ అంబిషన్ అదే అండి నాకు. ఎందుకంటే నేను ఒకరికి సాయం చేస్తున్నానంటే అప్పుడు నేను బాగానే ఉన్నట్టు కదా.
ప్రాక్టికల్గా అదే కదా కరెక్ట్. నేనే బాగోపోతే ఇంక నేనేం సాయం చేస్తాను. సో నేను 100 మంది సాయం చేస్తున్నా అంటే నేను 100 మందికి ఇంకో 100 మందికి పెట్టే స్టేజ్లోనే ఉంటాను కాబట్టి. సో నేను అప్పుడే మరి లైఫ్ అంబిషన్ అంటే ఏంటంటే నాకు ఇంకా తెలియదు, బట్ ఏంటంటే చాలా మందిని చదివించాలనుకుంటున్నాను. అలాగే నాగశౌర్య ఆల్రెడీ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ గురించి చెప్పావు. క్లియర్గా మూవీస్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి, ఎప్పుడు వస్తుంది, వాటి గురించి. అబ్బాయితో అమ్మాయి డిసెంబర్లో ప్లానింగ్ టు రిలీజ్ అండి. అండ్ కళ్యాణ వైభవం కూడా కొంచెం ఆ టైంలోనే అనుకుంటున్నాం. విల్ లెట్ యు నో అండి. ఇంకేంటి కన్ఫర్మ్ యాజ్ ఆఫ్ నో ఇంకా ఏది కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా. అలాగే ఫేవరెట్ స్పోర్ట్స్ ఏంటి? ఎన్నో స్పోర్ట్స్, క్రికెట్ అన్నారు, టెన్నిస్ అన్నారు. ఎన్నో స్పోర్ట్స్. ఫేవరెట్ స్పోర్ట్ అంటే మాత్రం నాకు ఎనీ డే టీటీ అండి. టీటీ, టేబుల్ టెన్నిస్. ఇంట్లో ఉంటుంది కదా, సో ఇంట్లో ఆడుకుంటుంటా. నాగశౌర్య గారు నిహారిక గారితో కూడా వర్క్ చేస్తున్నారని విన్నాం, ఆ ప్రాజెక్ట్ గురించి. నిహారిక గారు ఫస్ట్ మూవీ రామరాజు గారు అని చెప్పి మల్లెల తీరున్న సిరిమల్లె పువ్వు అని చెప్పి ఒక సినిమా తీశారండి. ఆ మూవీ డైరెక్టర్ అనమాట. ఆయనది సెకండ్ మూవీ అనమాట. సో ఆయన సబ్జెక్ట్ చెప్పిన తర్వాత యాక్చువల్లీ నాకంటే ముందు నిహారిక వినేసింది. వినేసిన తర్వాత ఆయన ఆల్మోస్ట్ లైక్ నాకు అప్పుడు జాదుగాడ్ మూవీ చేస్తున్నాను. ఆ టైంలో చెప్తాను శౌర్య అన్నారు. అప్పుడు నేను జాదుగాడ్ సాంగ్ కోసం నేను అవుట్డోర్ వెళ్ళాను. నేను మిస్ అయిపోయాను అనమాట. మిస్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఈ యొక్క డబ్బింగ్ అండ్ మూవీ షూటింగ్స్లో బిజీ అయిపోవడం వల్ల కొంచెం ఆయన స్టోరీ వినలేకపోయాను. దాని తర్వాత నాకు వచ్చే పేరులాగా నిహారిక వింది చాలా బాగుందని చెప్పిందంటే షూర్ నేను వింటాను అది ఇది అని చెప్పాను. ఒక 1 వీక్ టైం తీసుకున్న తర్వాత నేను విన్నాను. విన్న తర్వాత ఆ రోజు నైట్ 8 o'clock స్టార్ట్ అయింది నేరేషన్. ఈవినింగ్ అయిన తర్వాత నైట్ 1:30 అయింది. సార్ చెప్పండి సార్, ఇంకా చెప్పండి సార్, ఇంకా చెప్పండి సార్, ఇంకా చెప్పండి సార్ అంటే. ఎందుకంటే స్టోరీ ఇట్ సెల్ఫ్, నేను అలాంటి స్టోరీ నేను మరో చరిత్ర కమల్ హాసన్ గారిది నేను చూశానండి. దాని తర్వాత నేను ఆ సినిమా చూసి ఎంత డిస్టర్బ్ అయ్యానో, ఈ సినిమా స్టోరీ విన్న తర్వాత నేను అంతా డిస్టర్బ్ అయ్యాను. నేను 2 days చాలా చిరాకు ఉంది. ఎవరన్నా నేను రేపు కలుస్తానండి అని. బికాజ్ స్టోరీ లాక్ అయిపోయింది నాకు. అలాగా చేసేయాలి, ఇంకా నేనే చేయాలి. నా వాజ్ లైక్ నేను చెప్పేసాను సార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేనైతే సినిమా చేస్తున్నాను సార్ నేను అని చెప్పాను. దాని తర్వాత వెంటనే నేను చేస్తాను చెప్పి నెక్స్ట్ డే అనౌన్స్మెంట్ ఇచ్చారు. అండ్ ఆ సబ్జెక్ట్ ఎంత డెప్త్ ఉంటుందంటే నా కెరీర్లో ఎప్పటికీ ఉండిపోయే సినిమా ఒక మనసు. ఆ సినిమా టైటిల్ పేరు ఇప్పుడు ఎవరికి చెప్పలేదు. ఆ సినిమా టైటిల్ ఇక్కడ చెప్తున్నాను, ఒక మనసు సినిమా టైటిల్ పేరు. అండ్ ఇట్స్ డెఫినెట్లీ ఈ మూవీ నా కెరీర్లో ఉండిపోద్దండి, పక్కా ఉండిపోద్ది. ఫిల్మ్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ వచ్చి క్రేజీ రౌండ్. మరి క్రేజీ రౌండ్ చూసే ముందు స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు కాఫీస్ అండ్ మూవీస్. నాగశౌర్య, మరి రెడీనా క్రేజీ రౌండ్కి? రెడీ. ఎంతమంది అమ్మాయిలకి ప్రపోజ్ చేశారు? అందులో బెస్ట్ ప్రపోజల్ ఏది, వర్స్ట్ ఏది? నేను ప్రపోజ్ చేశాను అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి రాకముందు ఎంతో మందికి ప్రపోజల్ చేశాను. అంటే ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలకి ప్రపోజ్ చేయాలంటారా? లేదు, ఇప్పుడు ఏమేమి ప్రపోజ్ చేయలేదండి సీరియస్లీ. ఒక్కరికి కూడా, ఈవెన్ చిన్నప్పటి నుంచి లేదండి. అసలు నేను ఇప్పటికీ ఏమీ ప్రపోజ్ సీరియస్ అందరు నాకు ప్రపోజ్ చేశాను, నేను ఒప్పుకుంటా కానీ నేనైతే ప్రపోజ్ చేయలేదండి. వాటిలో ఫస్ట్ మీకు ప్రపోజ్, సరే మేము నమ్ముతున్నాం, ఇప్పటి వరకు నమ్ముతున్నాం, మీకు ప్రపోజల్ చేసిన దాంట్లో బెస్ట్ ఏంటి, వర్స్ట్ ఏంటి? చాలా మంది ఉన్నారండి. ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుంటది, ఇంతసేపు ఆలోచిస్తారా? సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు ఒక ఆమె ప్రపోజ్ చేసింది. సెకండ్ క్లాస్ ది బెస్ట్ అండి. నాకు చాలా క్యూట్ గా చెప్పింది తను, నువ్వంటే నాకు ఇష్టం నాని అని. నాకు ముద్దు పేరు నాని అనమాట, ఇష్టం. సో తను. అండ్ ది వర్స్ట్ అంటే ఫేస్బుక్లో ఎవరో ప్రపోజ్ చేశానండి. పేజ్, నాకు ఫేస్బుక్ ఐడి ఏం లేదు, పేజ్ ఒకటి ఉంది. ఆ పేజ్లో ఒక ఆమె, నేను యూజువల్లీ 1 monthకి ఒకసారి 2 months ఒకలాగా నేను రిప్లైస్ పెడతా ఉంటాను నా మెసేజ్ అన్నిటికీ. సో దాంట్లో ఒక అమ్మాయి పెట్టింది, నీకేం పొగరా ఐ లవ్ యూ చెప్పడానికి అని. అబ్బా ఇదేం ప్రపోజ్, తిడుతుందా? నేను చదివాను అనమాట, తను మొత్తం పంపించింది. ఎక్కడ హీరో తర్వాత కదా పేజ్ వచ్చేది. ఏమన్నారు, మీరేమన్నారు దానికి రిప్లై ఏమైనా ఇచ్చారా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్ అని పెట్టాను. ఓకే, అంటే ఈ విధంగా అంటే మనం నెగిటివ్గా వెళ్తే హీరోస్ రిప్లై ఇస్తారనమాట. అలా ఇంకా నేను అందరికి పెడతాను. తను లవ్ యూ చెప్పడానికి నీకేం అంటే నేను కింద పెట్టాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్ అని చెప్పి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని పెట్టాను. అలాగే నేను అందరికి పెడతానండి. బికాస్
ప్రతి ఒక్కరు ప్రేమిస్తున్నాను, నేను 3 ప్రేమిస్తాను. మాకు ఒక్కసారి లాస్ట్ లో వెళ్ళేటప్పుడు ఒకసారి పేరు చెప్తే. నాగశౌర్య, ఇంకేం పేజ్? నాగశౌర్య. ఓకే. పోనీ కాలేజ్ డేస్లో మరి చిన్నప్పుడు 2nd క్లాస్ అంటే మేము ఒప్పుకోము, ఎంగేజ్లో కాలేజ్ డేస్లో ఎవరైనా ప్రపోజల్ చేశారు అప్పుడు ఇంకా ఎక్కువ వచ్చి ఉంటాయి? లేదు, కాలేజ్లో రాలేదండి. ఓకే. కాలేజ్ ఎందుకంటే అప్పుడు నేను ఇప్పుడు టెన్నిస్, క్రికెట్ ఇవన్నీ ఆడుతూ ఉండేవాడిని. సో గర్ల్స్కి అసలు టచ్లు ఉండేవాని కదా, అసలు ఎప్పుడు అబ్బాయిల చుట్టూ మధ్యలో ఉండేవాడిని. చిన్నప్పుడు మీరు చేసిన చిలిపి దొంగతనం బోల్డ్ అని చేసి ఉంటారు. అబ్బో, ఒకసారి నేను మా ఇంట్లో 10 రూపాయలది కట్ట ఉందండి, 1000 రూపాయలది. నేను ఇప్పుడు 3rd క్లాస్ అనుకుంటా, చాలా చిన్న, చాలా అంటే చాలా చిన్న. నా జేబులో ఆ కట్ట బాగా కనిపిస్తుంది, అంత చిన్నపిల్లని. ఎందుకంటే 1000 రూపాయల కట్ట ఉంది, 10 రూపీస్ది. అసలు అప్పట్లో 1000 రూపాయలు మామూలు మాటల. తీసేసి జేబులో పెట్టేసి బ్యాగ్లో వేసాను, వెళ్ళిపోయాను, అంతా అయిపోయింది. దాని తర్వాత నేను పెద్ద జమీందార్ లాగా మా స్కూల్ కిందే, గౌతమ్ స్కూల్ కిందే ఒక షాప్ ఉంటుంది అన్నమాట, చాక్లెట్స్ కొని, షార్ప్నర్, పెన్సిల్ అని. అక్కడికి వెళ్ళి 1000 రూపాయలు కట్ట ఇలా ఇచ్చేసి మొత్తం ఇచ్చేసి, మొత్తం చాక్లెట్స్ ఇచ్చేవన్నా, మొత్తం ఇచ్చానా అని చెప్పి, చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పుడు నాకు చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం, కిడ్స్ అంటే చాలా ఇష్టం. సో మాది 3rd ఫ్లోర్ ఉండేది. ఇక్కడ నుంచి మేము ఎక్కుంటే అందరికి చిన్నపిల్లలు, అందరికి అక్కలకి అందరికి చాక్లెట్స్ తీసుకుంటే వెళ్ళామని. దాని తర్వాత మా డాడీకి ఇంట్లో డబ్బులు మిస్ అయిపోయినాయి, ఏంట్రా కనిపించట్లేదని, పొరపాటు నాన్నగారి బ్యాగ్లో ఏమైనా ఉండా అని చెప్పి ఒకసారి వెళ్తూ ఆఫీస్కి వెళ్తూ డాడీ ఆగారు. ఎరా అని చెప్పి వెళ్ళంగానే షాప్ చెప్పాడు, సార్ బాబు గారు 1000 రూపాయలు ఇచ్చారు నాకు అని చెప్పంగానే నేను క్లాస్లో నన్ను పిలిపించారు రూమ్కి. రారా అన్నారు. రారా అంటే బుగ్గులు లాలీపాప్ ఉంది, ఇలా తీసుకుని వచ్చా, చాక్లెట్లు ఎన్ని ఇక్కడ ఉన్నాయి. యారా డబ్బు నుంచి ఎక్కడి నుంచి వచ్చారంటే అమ్మమ్మ ఇచ్చింది, ఆ ఊరి నుంచి వచ్చింది కదా, ఎంత ఇచ్చింది. చిలిపి దొంగతో ఎన్నో చేశాను, కానీ ఇప్పుడు కొట్టలేదండి. ఎప్పుడైనా లవ్ లెటర్ రాసారా? లేదండి. ప్రతిదానికి లేదు తప్పితే ఒక అవునని అనొచ్చు కదండి. సింపుల్ లాజిక్ అండి. నేను ఆలోచించా, ఇదే క్వశ్చన్ అని ఆలోచించింది. ఎందుకంటే రాశారు మీరు లవ్ లెటర్, ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఊహలు గుసగుసలాడలేదు రాసి మీరు ఆమెకి ఇవ్వలేదా? రాశికి ఇవ్వలేదా? మీరు అక్కడ కనెక్ట్ అయిపోయారండి. నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదని ఇప్పుడు చెప్పాను, అలాంటిది నేను ఎలా లవ్ లెటర్ రాస్తాను? బయట రాయాలి. పోనీ మీకు ఎవరైనా రాశారా? 10th క్లాస్లో ఒకళ్ళు రాశారండి, అంతకుముందు వరకు. ఇప్పుడు 10th క్లాస్లో ఒకసారి రాశారు, అప్పుడు పెద్ద గొడవ కూడా అయింది. ఏమని రాశారు అంటారు? ఐ లవ్ యూ, ఎప్పటి నుంచో ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను, కుదరట్లేదు, నువ్వు స్కూల్కి రావట్లేదు, అసలు ఎప్పుడు చూసినా అని చెప్పి. అది లవ్ లెటరా కంప్లైంట్ లెటర్? అది కంప్లైంట్ లెటరా లవ్ లెటర్ అర్థం కాలేదు. నువ్వు స్కూల్ రావట్లేదు, వచ్చిన వెళ్ళిపోతున్నావు, నీకు ఎప్పుడు ప్రపోజ్ చేయలేని రాస్తే, అది చూసి నేను పడబడి నవ్వేటప్పటికి మా క్లాస్ టీచర్, నువ్వు బయటికి పోరా, ఎప్పుడు నవ్వుతావు క్లాస్లో అన్నారు. నేను ఎందుకు పోవాలి, లవ్ లెటర్ ఇచ్చింది ఆ అమ్మాయి అయితే అని. ఆ అమ్మాయి పరుగిపోయింది అక్కడ. సో దానికి మ్యామ్ నామే సీరియస్ అయిపోయి, నువ్వు ఎలా చెప్పగలుగుతావు అంటే, నేను అప్పుడు చెప్పాను, మ్యామ్ నేను చెప్పను అంటే, మీరే చెప్పు ఎందుకు చెప్పు ఇది. మ్యామ్ నేను చెప్పను మ్యామ్ అన్నా. 1 గంట వరకు నేను చెప్పను చెప్పాను, ఎందుకంటే అమ్మాయి లవ్ లెటర్ ఇస్తే బాగోదు కదా అని. మ్యామ్ తెగ తిట్టాను, సిగ్గులేదు, ఎందుకు నవ్వే, సిగ్గులేదు అన్నిసార్లు అన్నకన్నా మ్యామ్ నాయన కాదు నవ్వింది, అమ్మాయి ఐ లవ్ లెటర్ ఇచ్చింది అందుకే నవ్వాను అని చెప్పేసి. సో అలాగా ఫన్నీగా చాలా జరిగాయండి, అంతే. అలాగే ఫ్రెండ్స్ని కానీ లెక్చరర్స్ని ఏడ్పించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? బొచ్చుడు అసలు ఒకటి కూడా కాదు. ఇప్పటికీ ఎవరైనా మీరు ఏడ్పించిన లెక్చరర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కాంటాక్ట్లో ఉన్నారా? లేరండి. ఎవరు లేరా? ఇంకెలా ఉంటారు అంత బాగా ఏడిపించలేరు. లెక్చరర్స్ చాలా బాగా ఏడిపించాను. ఫ్రెండ్స్ని ఎక్కువ ఏడిపించింది నా ఫ్రెండ్ వంశీ అని ఒక ఉంటాడు, వాడిని బాగా ఏడిపిస్తాను. పూజిత్ అని ఉంటాడు, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట, వాడిని ఏడిపిస్తాను. ఫ్రెండ్స్ అందరినీ ఏడిపిస్తూ ఉంటాను. అమ్మాయిలు లేరు ఫ్రెండ్స్లో, అబ్బాయిలే ఉంది. అమ్మాయి ఫ్రెండ్స్ లేరండి అసలు నాకు, ఒక్కరు కూడా. అమ్మాయిలు ఫ్రెండ్స్ లేరు నాకు, అందరు చెల్లెలే. అందరు చెల్లెలే. ఫ్రెండ్స్ అంటే ఎవరు లేదు అమ్మాయిలు, ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు అంతే ఫ్రెండ్స్ అమ్మాయిలు. కీర్తన అని చెప్పి ఒక అమ్మాయి ఉంది. మీరు కనెక్ట్ అవ్వరా, వాళ్ళు కనెక్ట్ అవ్వరా అంటారా? అదే తెలియదండి, ఎందుకు కనెక్ట్ అవ్వని తెలీదు. బేసిక్లీ ఎవరైనా ఫస్ట్ టైం పరిచయం అయితే చెల్లెని వస్తాను, అదేంటో ఊదబోదాం. ఇంకెవరు వస్తారండి? ఇంకెవరు వస్తారు నా దగ్గరికి, రావడానికి భయపడతారేమో. మళ్ళీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలి అనుకుంటారు? ఆప్షన్స్ ఇస్తాం మేము. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. మా అమ్మ కొడుగ్గా. బాగుంది, ఆన్సర్ బాగుంది. ఇది మేము ఉంచుకుంటాం. ఇప్పుడు మేము అడిగిన ఆప్షన్స్లో ఎవరి గురించి లేదండి అసలు వద్దా? నేను మా అమ్మ కొడుగ్గానే పుడతా ఇప్పుడు, నాకు అదే బాగా నచ్చింది. నాకు బాగా నచ్చింది మా అమ్మ కొడుగ్గా పుడతా. నాగశౌర్య, అలాగే క్రేజీ రౌండ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ రౌండ్, యువర్ ఫేవరెట్ రౌండ్, జీకే రౌండ్. రెడీ? దేశ హోంమంత్రి ఎవరు?
నిజంగా జీకే అడుగుతున్నారండి మీరు? జీకే రౌండ్, ఇట్స్ జనరల్ నాలెడ్జ్ రౌండ్. చిన్న చిన్న ఇది మరి దారుణం అండి. నేను అంత పెద్ద పెద్ద పేర్లు నోట్లోంచి పలవడానికి ఇష్టం లేదండి. పర్లేదండి, మీరు వచ్చేస్తారు. లేదు, అయ్యో మనం దేశం అందరం కలిసి ఒక పేరు ఇచ్చాం, హోమ్ మినిస్టర్. ఆన్సర్ హోమ్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ సార్, అంతే. నేను అలాగే పిలుస్తాను. చెప్పండి, పాపం ప్రేక్షకులు ఫీల్ అవుతారు, మీ అభిమానులు ఏమనుకుంటారు, మీకు తెలియదు అనుకుంటారు. నాకు తెలియదు, నిజంగా తెలియదు. నేను పాలిటిక్స్ లో పెద్ద జీరో, అసలు చాలా జీరో. రాజ్నాథ్ సింగ్. అవునా అండి? ఓకే, వెరీ గుడ్. a+b² ఫార్ములా. a²+b² + 2ab. ఇది ఒక్కటే తెలుసా, ఇంకేమీ తెలియదు నాకు మ్యాథ్స్ లో. ఇప్పుడు చెప్తారు మీరు. తెలంగాణ హోమ్ మినిస్టర్. మీరు చెప్పండి. ఓకే, పోనీ జానీ ఎస్ పప్ప రైమ్ వస్తే చెప్పండి. నేను కిడ్ కాదండి. పర్లేదు, ఈ జీకే రౌండ్ ఎవరైనా కిడ్లే. మీరు ఆల్రెడీ 2 ఎస్కేప్, దీనికైనా ఆన్సర్ చెప్పాల్సిందే. అంటే నాతో పాట పాడిద్దాం కదా, జానీ ఎస్ పాప. మీరు మామూలుగా చెప్పినా మేము యాక్సెప్ట్. వద్దండి, వేరే క్వశ్చన్ అడగండి. వద్దండి. సైకిల్ ఎవరు కనిపెట్టారు? ఈ కప్ ఎవరు కనిపెట్టారో తెలియదు, మళ్ళీ సైకిల్. చిన్నప్పుడే కదండి ఇవన్నీ వచ్చేవి. 9th క్లాస్ దాకా ఫస్ట్ సెకండ్ అంటే ఏంటో తెలియదు. బట్టి పట్టేవని చెప్పా, బాగా చదివేవని మాత్రం నేను చెప్పలేదు. ఓకే, అంతరిక్షం పైకి వెళ్ళిన మొదటి ఓమ్యగామి ఎవరు? మన మనుషుల్లో ఎవరో ఒకరు ఉన్నాయి. మీరు ఏ క్వశ్చన్స్ అడుగుతారు సార్? జీకే కదా అది, బియాండ్ అది. ఓకే, మాయా బజార్ సినిమా దర్శకుడు ఎవరు? మూవీస్ గురించి అయితే తెలుసండి నాకు, కేవీ రెడ్డి గారు. మీరు బయట గురించి అడిగితే నాకు కష్టం. నెక్స్ట్ క్వశ్చన్ అదే, నేను ఆన్సర్ చెప్పను. అయితే చెప్పండి. మేజర్ చంద్రకాంత్ డైరెక్టర్ ఎవరు? రాఘవేంద్రరావు గారు. జాతీయ పతాకాన్ని తయారు చేసింది? పింగళి వెంకయ్య గారు. రైట్. వంకాయలో నుండి టెంకాయ తీసేస్తే ఎంత? దొండకాయ. వంకాయ 10 కాయలో నుంచి 9 కాయల. సూపర్ ఉందండి మీకు జీకే. మరి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టి తెలుసుకోలేదు. ఏఆర్ రెహమాన్ అసలు పేరు ఏంటి? దగ్గరలో ఉంది మనకి ఇక్కడే. ఏఆర్ రెహమాన్ ఏమన్నా విన్నా కానీ మర్చిపోయాను ఆ పేరు. ఓకే, ఏఎస్ దిలీప్ కుమార్. ఓకే, విన్నా, పేరు విన్నా. రైట్. నిజంగా నాగశౌర్య గారు ఇంతవరకు ఇంత జనరల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ని నేను ఎప్పుడు చూడలేదు, ఎక్కడ చూడలేదు. రైట్, మొత్తానికి అయితే జనరల్ నాలెడ్జ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. చెప్పా కదండి ఆ విషయంలో మనం చాలా వీక్ అని. లాస్ట్ రౌండ్ ర్యాపిడ్ రౌండ్ అన్నమాట. మీకు బాగా నచ్చిన సినిమాలో ఒక డైలాగ్ చెప్పండి. ఇంతమంది అమ్మాయిలు ఉండగా నాకు చేసే ఎందుకు నచ్చింది. రైట్. మీకు నచ్చిన హీరోయిన్? అనుష్క. మీకు నచ్చిన పాట పాడండి. లేదండి, నాకు నేను పాడలేనండి. పాడాల్సిందే. ఏం సందేహం లేదు, అందాల నవ్వే ఈ సందర్లో తెచ్చింది, అంతే. ఇంకా మీరు మిగతా చూడాలంటే మరి ఇంత పీస్ అనుకోలేదు. ఒకలైనా. రైట్. మీ దృష్టిలో నెంబర్ 1 హీరో? ఒకప్పుడైతే ఎన్టీ రామారావు గారు అండి, చాలా అంటే చాలా ఇష్టం. అండ్ ఇప్పుడంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా ఇష్టం. రైట్. అలాగే నెంబర్ 1 హీరోయిన్? అప్పట్లో సౌందర్య గారు, ఇప్పట్లో అనుష్క. అలాగే మిస్టర్ హాట్ హీరోయిన్? హాట్ హీరోయిన్స్ నచ్చవండి. అలాగే టాలీవుడ్ లో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? నా ఫేవరెట్ డైరెక్టర్ ఆల్వేస్ అవసరం శ్రీనివాస్ గారండి. అలాగే ఫేవరెట్ సింగర్? దీపు. మీకు నచ్చిన పొలిటీషియన్, సెంటర్, స్టేట్, రెండిట్లో? ఇష్టమైన పొలిటీషియన్ మైనంపల్లి హనుమంతరావు అని చెప్పి, మన హైదరాబాద్ ప్రెసిడెంట్, బాగా ఇష్టం. సెంటర్, స్టేట్? మన తెలంగాణ స్టేట్ అండి, టిఆర్ఎస్. రైట్. మీకు ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ ఎవరు? ఇన్స్పిరేషన్ జూనియర్ ఎన్టీఆర్. రైట్. మొత్తానికి నాగశౌర్య గారు, నాకైతే ది బెస్ట్ రౌండ్ జీకే రౌండ్ అనమాట. మొత్తానికి 4 రౌండ్స్ కంప్లీట్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేయించారు అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ మూవీస్ కంటిన్యూ చేస్తూ
అందరి మీకు ఎలాగో చాక్లెట్ ఇష్టం లేకపోయినా కూడా మాకు మాత్రం ఒక చాక్లెట్ బాయ్ ఎంటర్టైన్ చేసి మమ్మల్ని అందరినీ ఇలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి కాఫీస్ అండ్ మూవీస్. నెక్స్ట్ టైం మరో మంచి గెస్ట్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV.